Hi guys, very good morning to all of you. Name me Ravikran. Welcome back to our channel. So today I am in Maserati dealership in UAE. So Maserati lo one of the famous car Maserati Ghibli. So ikkada back side undi kada, this one. This is one of the famous car India lo kuda akkadakada kanabadta untayi. సో ఈ మాసెరాటి గిబ్లీలో లైక్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ నెక్స్ట్ లెవెల్. దీంట్లో ఉన్న లైక్ పవర్ టార్ ఫిగర్స్ కానీ దాని లోపల ఉన్న ఇంటీరియర్ ట్రీట్మెంట్ కానీ ఇవన్నీ కూడా వేరే లెవెల్ అనమాట. సో జనరల్లీ మాసెరాటి ఏంటంటే ఇటాలియన్ మ్యానుఫ్యాక్చరర్. సో మీకు ఏదైతే ఫిట్ అండ్ ఫినిష్ కానీ లైక్ ఒక డిజైన్ ఒక ఆర్ట్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇలాంటి కాస్ట్లో కనబడుతుంది. చాలా లైక్ నీట్గా ఉంటుంది అనమాట కార్. చూడడానికి కూడా ఏంటంటే చాలా లైక్ క్లియర్, నీట్, సుప్రీం, ఒక లగ్జరీ, సో ఇలా కనబడుతూ ఉంటుంది. సో ఈ మాసెరాటి గిబ్లీలో అసలు ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి ఏంటనేది మీకు ఈ వీడియోలో చెప్తాను. అండ్ దిస్ ఈజ్ ద మాసెరాటి కీ. సో కీ కూడా దీనికి యాక్చువల్లీ డిఫరెంట్ ఉంది. సో నేను రీసెంట్గా వీడియో చేసిన ఏదైతే గ్రాండ్ టూరిస్మో కార్ ఉందో మాసెరాటి నుంచి, దానికంటే ఇది డిఫరెంట్గా ఉంది. అండ్ ఈ కార్కి రిమోట్ స్టార్ట్ ఆప్షన్ కూడా ఉంది. సో మనం కీ నుంచే కార్ అనేది ఆన్ చేయవచ్చు. సో కొన్ని స్పెషల్ ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఉంటే కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో దాట్ చాలామంది కూడా మన వీడియోలు తెలుస్తాయి. అండ్ మోర్ ఓవర్ నేను ఇంటర్నేషనల్ కంటెంట్ చేస్తున్నాను కాబట్టి డిఫరెంట్ కార్స్ అయితే ఉన్నాయి ఇక్కడ డిస్ప్లేలో. సో అవన్నీ కూడా మీకు వీడియోస్ అయితే చూస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద హియర్ ఈజ్ ద న్యూ మాసెరాటి గిబ్లీ. సో కార్ డిజైన్ చూడగానే ఫస్ట్ మనకి ఈ కార్ లైక్ మాసెరాటి అనగానే ఏంటంటే ఈ గ్రిల్ అనేది మెయిన్ హైలైట్ అవుతుంది. అన్ని కార్స్కి ఇలాంటి గ్రిల్లే ఉంటుంది విత్ ట్రైడెంట్ సింబల్. అండ్ ఇది మనకి మాసెరాటి లోగో. కార్ లెంత్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది గిబ్లీది. ఇది యాక్చువల్లీ సెడాన్ కార్ అనమాట. సెడాన్, ఇది కూడా ఫాస్టెస్ట్ సెడాన్. సో ఈ కార్ టాప్ స్పీడ్ కూడా మనకి ఆల్మోస్ట్ 326 km/h స్పీడ్ వెళ్తుంది. కానీ చూడండి ఈ సెడాన్ కార్. సో సెడాన్ కార్ అంత స్పీడ్ వెళ్ళడం విచ్ ఈస్ రియల్ నైస్. అండ్ మోర్ ఓవర్ దీని ఇంజన్ అనేది హైలైట్. సో ఒక్కసారి నేను 360 లుక్ చూపిస్తాను. సో మీరు సైడ్ ప్రొఫైల్లో కూడా కార్ చూసినా కూడా కార్ లెంత్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ అలాయ్ వీల్ డిజైన్ కానీ ఇవన్నీ కూడా లైక్ టోటల్ ఒక క్లియర్ డీటెయిల్డ్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ మనకి మాసెరాటి లోగో ఉంటుంది. సో అన్ని మాసెరాటి కార్స్కి మనకి ఇక్కడ ఏదైతే రియర్ ప్యానెల్ ఉంటుందో లైక్ సి పిల్లర్ దగ్గర ఇక్కడ ఈ లోగో అనేది వస్తుంది. అండ్ ఇది టోటల్ మనకి రియర్ సెక్షన్. సో రియర్ సెక్షన్లో కూడా చూస్తే మీకు ఈ కార్కి క్వాడ్ ఎగ్జాస్ట్ వస్తుంది. అండ్ ఇప్పుడు దీని ఇంజన్ చెప్తాను. దిస్ కార్ కమ్స్ విత్ V8 ఇంజన్. రోర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. చాలా దీనికి కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయన్నమాట. సో నేను ఇప్పుడు ఫ్రంట్ మీకు దీంట్లో ఉన్న ఇంజన్ గురించి చెప్తాను. మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడుకుంటే ఈ కార్లో మీకు 3.8 లీటర్ V8 ఇంజన్, అంటే 3800 cc V8 ఇంజన్ మీకు 572 bhp పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 730 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇమాజిన్ చేసుకోండి 730 Nm టార్క్. మళ్ళీ ఈ కార్ ఏంటంటే రియర్ వీల్ డ్రైవ్ తోడు వస్తుంది. సో మీకు పవర్ ఓన్లీ రియర్ వీల్స్లో వస్తుంది. సో మీరు ఇమాజిన్ చేసుకోండి ఇంత పవర్ టార్ ఫిగర్స్కి ఒకసారి ట్రాక్షన్ కంట్రోల్ ఆఫ్ చేసుకొని థ్రాటిల్ ఇస్తే ఎలా ఉంటుంది. లిటరల్లీ మొత్తం డ్రిఫ్ట్ అంటే డ్రిఫ్ట్ కొట్టవచ్చు ఈ కార్ తోటి. సో ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది దీంట్లో. టాప్ స్పీడ్ చూడండి మీకు 0 to 100 ఇన్ ఆల్మోస్ట్ 4 secondsలోనే 0 to 100 రీచ్ అయిపోతుంది. టాప్ స్పీడ్ ఏమో 326 వెళ్తుంది. సో అంత స్పీడ్కి క్యాపబుల్ అయ్యే కార్ ఇది. ట్రోఫియో అంటే మనకి దీంట్లో టాప్ ఆఫ్ ది లైన్ అనమాట. జనరల్గా ట్రోఫియో అండ్ మోడర్న్ అని చెప్పేసి మోడల్స్ ఉంటాయి మాసెరాటిలో. సో ట్రోఫియో అంటే టాప్ ఆఫ్ ది లైన్ అనమాట, హై స్పెక్ అనమాట. సో ఇప్పుడు నేను ఫీచర్స్ గురించి చెప్తాను. సో ఫ్రంట్లో అయితే మీకు గ్రిల్ దగ్గర మీకు అడాస్కి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే కెమెరా కూడా ఉంది. అండ్ కిందనేమో చూస్తే ఇదంతా కూడా కార్బన్ ఫైబర్. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. దిస్ ఈజ్ కార్బన్ ఫైబర్ లిప్. అండ్ ఫ్రంట్ కూడా సెన్సార్స్ వచ్చాయి. సో ఇక్కడ ఒక సెన్సార్ ఉంది, ఇక్కడ ఒక సెన్సార్ ఉంది, సైడ్కి ఒక సెన్సార్ ఉంటుంది. సో ఎవ్రీథింగ్ మీకు బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్ కానీ యాడాస్ సంబంధించినవి ఎవ్రీథింగ్ అంతా సెన్సార్ కంట్రోల్డ్. అండ్ కమింగ్ టు ద మెయిన్ హెడ్ ల్యాంప్స్, మనకి హెడ్ ల్యాంప్స్ ఏవైతున్నాయో సో హెడ్ ల్యాంప్స్ అనేది ఈ విధంగా వచ్చింది. సో మీకు ఇదంతా కూడా DRL. ఇక్కడ మీకు యాంబర్ లైట్స్, ఇది మనకి మెయిన్ లైట్ విత్ LED ప్రొజెక్టర్, హై బీమ్, లో బీమ్ అంతా కూడా దీంట్లో ఇంటిగ్రేటెడ్ ఉంది. ఇక్కడ కాకుండా మనకి ఇక్కడ కూడా కొన్ని లైట్స్ అనేవి ఉన్నాయి. సో దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్. అండ్ ఇక్కడ మాసెరాటి లోగో ఉంది. సో ఇట్ సేస్ మాసెరాటి. సో అటెన్షన్ టు డీటెయిల్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ హుడ్ ఉంది కదా, ఈ హుడ్ మీద కూడా మీకు ఎయిర్ డక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇది చూడండి. సో ఇక్కడ అంది ఎయిర్ డక్ట్స్. సో చిన్న అటెన్షన్ టు డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఇక్కడ కూడా మీకు ఏదైతే లోపల రేడియేటర్ ఉంటుందో రేడియేటర్కి ఇదంతా కూడా మెష్ గ్రిల్ వచ్చింది. అండ్ ఇది కూడా టోటల్ కార్బన్ ఫైబరే. సో దిస్ ఈజ్ ఆల్సో కార్బన్ ఫైబర్. సో చాలా కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి ఈ కార్లో.
విచ్ మేక్స్ స్పెషల్. అండ్ ఇప్పుడు నేను సైడ్ ప్రొఫైల్ చూస్తాను. సో సైడ్ ప్రొఫైల్లో ఇన్స్టెంట్గా మనం చూడగానే మనకి ఏంటంటే దీంట్లో ఉన్న వీల్స్ హైలైట్ అవుతాయి. ఎందుకంటే వీల్స్ డిజైన్ చూడండి అండ్ వీల్ సైజ్ కూడా చూడండి. సో మీకు 21 ఇంచ్ వీల్స్ వస్తున్నాయి, మెషిన్డ్ కట్ అలై వీల్స్ ఇవి, డైమండ్ కట్ ఫినిష్వి. అండ్ మజరాటి క్యాలిపర్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ మీకు వెంటిలేటెడ్ డిస్క్ వస్తుంది. ఈ సస్పెన్షన్ కూడా ఎయిర్ సస్పెన్షన్ విత్ ఎలక్ట్రానిక్ డాంపింగ్ అనమాట. సో మీకు సస్పెన్షన్ ఏంటంటే డ్రైవింగ్ మోడ్స్ ఉంటాయో దానికి తగ్గట్టు సస్పెన్షన్ అడాప్ట్ అవుతూ ఉంటుంది. అండ్ రైడ్ హైట్ ఉంటుంది కదా, అది కూడా మనకి చేంజ్ అవుతుంది అనమాట. సో అది మనకి దీంట్లో ఉన్న సస్పెన్షన్లో ఉన్న మెయిన్ బెనిఫిట్. సో ఎవ్రీథింగ్ లైక్ డ్రైవింగ్ రెస్పాన్సివ్ కానీ, ఎలక్ట్రానిక్ సస్పెన్షన్ స్టిఫ్నెస్ కానీ, లేకుంటే యాక్సలరేషన్ కానీ, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ టోటల్ మనకి డ్రైవింగ్ మోడ్స్ మీద బేస్ అయి ఉంటుంది. అవన్నీ కూడా దాంట్లో చేంజ్ అవుతుంటుంది. నేను మీకు లోపల స్క్రీన్లో కూడా చూపిస్తాను. అండ్ ఇది రియర్ సెక్షన్ చూస్తే రియర్లో కూడా మనకి 21 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ యూ గెట్ వెంటిలేటెడ్ డిస్క్. సో టైర్ సైజ్ ఏమో రియర్ మీకు 285/30 21 ఇంచ్ వీల్ అనేది వస్తుంది. అండ్ ఫ్యూయల్ లిడ్ అనేది టోటల్ లెఫ్ట్ సైడ్లో వచ్చింది. అండ్ ఇది మనకి పవర్ టెయిల్ గేట్. సో ఈ విధంగా ఓపెన్ అయింది. అండ్ ఇది అంతా బూట్ స్పేస్ వచ్చేసింది. లోపల బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఉంది. 12 volts అవుట్లెట్ వచ్చారు వెనకాల. అండ్ ఇది మనకి క్లోజ్ చేయాలనుకుంటే ఈ విధంగా క్లోజ్ చేయాలి. అండ్ ఇక్కడ కెమెరా కూడా ఉంది. సో టోటల్ యూ గెట్ 360-degree కెమెరా. అండ్ ఇది లైట్స్, వెనకాల టైల్ ల్యాంప్స్ ఈ విధంగా కనబడుతున్నాయి. అండ్ ఇట్స్ ఏస్ గిబ్లీ. అండ్ ఇక్కడ టోటల్ సెన్సర్స్ అనేవి వచ్చినాయి. వెనకాల పార్కింగ్ సెన్సర్స్, క్వాడ్ ఎగ్జాస్ట్ వచ్చింది. అండ్ రియర్ డిఫ్యూజర్ వచ్చింది. ఇది కూడా టోటల్ కార్బన్ ఫైబర్ తోటి. సో దిస్ ఈజ్ ఆల్సో కార్బన్ ఫైబర్, ఈ డిఫ్యూజర్ మొత్తం కూడా, విచ్ మేక్స్ సంథింగ్ స్పెషల్. అండ్ ఇది మనకి స్టాప్ ల్యాంప్, రియర్ డిఫాగర్, మీకు షార్క్ ఫిన్ యాంటీనా. సో ఇది మనకి ఎక్స్టీరియర్లో ఈ విధంగా ఉంటుంది. నౌ ద బ్యూటీ కమ్స్ ఇంటీరియర్. సో ఇంటీరియర్ మీకు ఒకసారి చూపించే ముందు ఇక్కడ చెప్పాలి. సో ఇక్కడ ట్రోఫీ అని చెప్పేసి ఇక్కడ 3 ఎయిర్ డక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మజరాటికి సిగ్నేచర్ స్టైల్. సో మీకు గ్రాండ్ టూరిస్మో కార్ ఉంది కదా, దానికి కూడా ఈ విధంగా ఉంటుంది. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క మజరాటి కార్కి ఇలాంటి వస్తుంది అనమాట. సో వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ అనమాట. అండ్ ఇది మనకి కార్ ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. సో ఫ్రేమ్లెస్ డోర్స్. అండ్ డోర్స్లో చూసుకుంటే ఇక్కడ కూడా టోటల్ కార్బన్ ఫైబర్ వచ్చింది. అండ్ ఇది విండో కంట్రోల్స్. అండ్ సౌండ్ సిస్టమ్ ఏమో మీకు ఈ మజరాటి గిబ్లీ తీసుకుంటే ఏమో మీకు హార్మన్ కార్డన్ సౌండ్ సిస్టమ్ వస్తుంది. అండ్ ఇంటీరియర్ చూడండి, రెడ్ కలర్ విత్ బ్లాక్ కలర్ వచ్చింది. సో డ్యూయల్ టోన్ ఇంటీరియర్. డాష్బోర్డ్ మొత్తం టోటల్ అంతా కూడా సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇది ఎలక్ట్రిక్ అసిస్టెడ్ సీట్స్. సో ఈ కార్ ఏంటంటే టోటల్ 4 డోర్ అనమాట. సో వెనకాల ముందట కూడా. సో సెడాన్ కార్ కాబట్టి వెనకాల కూడా మీరు యాక్సెస్ అయితే చేసుకోవచ్చు. సో ఇది రియర్ సెక్షన్. సో టోటల్ ఫ్రేమ్లెస్. అండ్ ఇప్పుడు నేను లోపల కూర్చుంటాను. సో లోపల కూర్చోగానే ఒక లగ్జరీ ఫీలింగ్ అయితే వచ్చింది. మజరాటి అండ్ ఇట్స్ ఏస్ V8 స్పీడోమీటర్లోనే మనకి V8 అని చెప్పేసి చూపిస్తుంది. అండ్ ఇక్కడ టోటల్ 350 km/h స్పీడ్ వరకు స్పీడోమీటర్ ఉంది, విచ్ ఈస్ క్వైట్ గుడ్. అండ్ ఇక్కడ ఏసీ ఈవెంట్ మనకి ఇది హెడ్ ల్యాంప్స్, ఇది హెడ్ లైట్ కంట్రోల్స్ అండ్ ఇల్యూమినేషన్ కంట్రోల్స్. అండ్ ఈ ఇంజన్ స్టార్ట్ స్టాప్ బటన్. అండ్ ఇది మనకి స్టీరింగ్ వీల్ దగ్గర ఒక చిన్న ఎలక్ట్రిక్ది ఉంది, ఎలక్ట్రిక్ అసిస్టెంట్. ఇది రీచ్ అండ్ రేక్ గురించి ఎవ్రీథింగ్ మనం ఇక్కడ నుంచే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇది టోటల్ మనకి డాష్బోర్డ్ అనేది సపరేట్గా వస్తుంది. ఈ పార్ట్ సపరేట్ ఉంది, ఈ పార్ట్ ఒకటి సపరేట్గా ఉంది. అండ్ ఇది టోటల్ స్క్రీన్. నేను ఒకసారి మీకు ఆన్ చేస్తాను. లెట్ మీ షో యూ ద ఎగ్జాస్ట్ నోట్. సో ఎగ్జాస్ట్ ఏ విధంగా ఉంటుంది చూడండి. దిస్ ఇస్ V8 ఇంజిన్. ఓ క్రేజీ. బయట నేను చూపిస్తాను. Can you hear that? Wow, this is crazy. రోరింగ్ సౌండ్ అనేది వస్తుంది. రియలీ లైకింగ్ ఇట్. అండ్ ఒకవేళ నేను డ్రైవింగ్ మోడ్కి ఒకవేళ నార్మల్ మోడ్ పెట్టేశాను అనుకోండి, సౌండ్ అనేది తగ్గిపోతుంది. సో నార్మల్ మోడ్, నవ్ ఇట్ ఈస్ సైలెంట్. కార్లో ఏంటంటే మ్యాక్సిమం కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి. సో ఈ ప్యానల్ ఉంది కదా సెంటర్ది, దిస్ ఇస్ టోటలీ కార్బన్ ఫైబర్. ఓపెన్ చేయగానే ఇక్కడ 2 కప్ హోల్డర్స్, సిగరెట్ లైటర్, అండ్
ఇక్కడ ఇదంతా కూడా ఎవ్రీథింగ్ కార్బన్ ఫైబర్. ఇంటర్లో చూద్దాం ఇన్ఫర్మేషన్. ఇది మనకి హోమ్ పేజ్ మీడియా, ఇది మనకి సీటింగ్ కంఫర్ట్, నావిగేషన్, ఫోన్ అండ్ వెహికల్. అండ్ ఇక్కడ ఏమో రియర్ సన్షేడ్ అని ఉంది. రియర్ సన్షేడ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు సన్షేడ్ అనేది యాక్చువల్లీ క్లోజ్ అయిపోయింది. సో మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేస్తున్నాను, టోటల్ ఓపెన్ అయిపోయింది. సో టోటల్లీ ఎలక్ట్రానిక్ అండ్ కంట్రోల్డ్. అండ్ ఇది టోటల్ 360 డిగ్రీ కెమెరా. సో ఫ్రంట్ బ్యాక్ ఇవన్నీ ఉన్నాయి. సో కెమెరా క్వాలిటీ అంత గ్రేట్ ఏం అనిపించలేదు నాకైతే. అండ్ స్టార్ట్ స్టాప్ ఫంక్షన్ ఉంది. అండ్ ఇవి సెట్టింగ్స్, రీసెంట్, కేటగిరీస్, ఇది మీడియా అండ్ ఏసీ కంట్రోల్స్. ఏసీ మీకు ఫ్రంట్ డ్రైవర్కి సపరేట్ ఏసీ జోన్ ఉంటుంది, ప్యాసేజర్కి సపరేట్ ఏసీ జోన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి పార్కింగ్, న్యూట్రల్, డ్రైవ్ అండ్ మాన్యువల్ ప్లస్, మాన్యువల్ మైనస్. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇది ట్రాక్షన్ కంట్రోల్, ఆటోమేటిక్ ఐడ్లింగ్ సిస్టమ్. ఇంకోటి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి, స్పోర్ట్ ఆర్ కోర్సా. ఇంకోటి మనకి సస్పెన్షన్ సెట్టింగ్. అండ్ ఇక్కడనేమో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. ఇది మనకి మీడియా, ఇక్కడ బ్రౌజ్ చేయడానికి మ్యూట్ బటన్. అండ్ ఇది పవర్ కంట్రోల్ బటన్. అండ్ స్టీరింగ్ వీల్ దగ్గర వచ్చేస్తే ఇక్కడనేమో టోటల్ క్రూజ్ కంట్రోల్, అడాప్టివ్ సంబంధించిన ఏవైతే ఉన్నాయో లైక్ లేన్ వాచ్ కానీ, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీపింగ్ అసిస్ట్, క్రూజ్ కంట్రోల్ సెట్ క్యాన్సిల్. అండ్ ఇక్కడ సైడ్ ఏమో టోటల్ దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్. మనం సెంటర్ డిస్ప్లేలో చూసుకుంటే సెంటర్లో మనకి ఒక స్క్రీన్ అనేది ఉంది. ఈ స్క్రీన్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది టాగుల్ చేసుకోవచ్చు. సో డ్రైవ్ మోడ్, డ్రైవింగ్ అసిస్ట్, ట్రిప్, స్టార్ట్ స్టాప్, స్టోర్డ్ మెసేజెస్ అండ్ వెహికల్ సెట్టింగ్స్. సో వెహికల్ సెట్టింగ్స్కి వెళ్తే ఎలక్ట్రానిక్ పార్కింగ్ బెట్, స్క్రీన్ సెటప్, స్పీడ్ వార్నింగ్ ఇలాంటివి చూసుకోవచ్చు. అండ్ ఈ మెయిన్ మెనూ, స్పీడ్. అండ్ ఇదంతా టోటల్ కూడా మనకి డ్రైవింగ్ మోడ్స్ అనమాట. మెయింటెనెన్స్, బ్యాటరీ వోల్టేజ్, ఆయిల్ ప్రెషర్ అండ్ ఆయిల్ టెంపరేచర్. సో ఇవన్నీ కూడా మనకి దీంట్లో కనబడుతున్నాయి. అండ్ స్పీడ్ లిమిట్ కూడా మీకు 120 km/h స్పీడ్ లిమిట్ కూడా చూపిస్తుంది. సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఈ విధంగా ఉంటుంది. అండ్ ఈ ప్యాడల్ షిఫ్టర్స్ ఉన్నాయి కదా, ప్యాడల్ షిఫ్టర్స్ అన్నీ కూడా అల్యూమినియంవి. అండ్ ఇక్కడ వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పినట్టు హెడ్లైట్ కంట్రోల్స్ ఇక్కడ వచ్చాయి. ఇక్కడనేమో మనకి మజారిటీది సిగ్నేచర్ క్లాక్ అనేది వచ్చింది. అండ్ కార్ మొత్తం ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇది ఆటోమేటిక్ IRVM. అండ్ ఇది మనకి సన్ రూఫ్ ఓపెనింగ్, సన్ షేడ్ ఓపెనింగ్, పార్క్ అసిస్ట్ అండ్ కార్ లైటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇవన్నీ కూడా LED మ్యాప్ లైట్స్ ఇవన్నీ కూడా ఈ ప్లేస్లో ఉన్నాయి. అండ్ ఇది మనకి దీంట్లో ఉన్న సన్ రూఫ్ అయితే చాలా చిన్నగానే ఉంది, మరి అంత పెద్దదేం కాదు. కానీ ఈ సీట్స్ అనేది కొంచెం లగ్జరీ ఉన్నాయి అనమాట చూడడానికి, వెరీ ప్రీమియం. సో దీంట్లో వాడిన ఫ్యాబ్రిక్ కూడా టోటల్ డిఫరెంట్. అండ్ ఈ రూఫ్ ఫ్యాబ్రిక్ ఉంది కదా, ఇది కూడా టోటల్ సాఫ్ట్ టచ్ ఫ్యాబ్రిక్ అనేది ఉంది దీంట్లో. అండ్ హెడ్ రెస్ట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సీట్ బెల్ట్ ప్రీటేషనర్స్ వస్తున్నాయి. అండ్ అక్కడ కూడా కార్బన్ ఫైబర్ అండ్ గ్రాబ్ హ్యాండిల్, అక్కడ కూడా మీకు సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది, విండో రోల్ డౌన్ ఫంక్షన్స్. అండ్ ఇది టోటల్ రియర్ సెక్షన్ మనకి ఈ విధంగా ఉంటుంది. సో రియర్ సెక్షన్ కంఫర్ట్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి నేను కూర్చొని చెప్తాను. రియర్ సెక్షన్కి కూడా మీకు టోటల్ ఫ్రేమ్లెస్ డోర్ అనేది వచ్చింది. సో డోర్ సైజ్ ఈజ్ యాక్చువల్లీ స్మాల్. ఇక్కడ కూడా కార్బన్ ఫైబర్ వచ్చింది, హార్మన్ కార్డన్ సిస్టమ్. ఇక్కడ కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ డోర్కి కూడా సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ ఉంది. అండ్ ఇప్పుడు నేను రియర్ సెక్షన్లో కూర్చున్నాను. రియర్ సెక్షన్లో కూర్చుంటే యాక్చువల్లీ ఇప్పుడు నార్మల్గా ఉంది. సో మరీ అంత లగ్జరియస్ ఏం కాదు, అంటే లైక్ స్పేస్ అయితే మరీ ఎక్కువేం అనిపించట్లేదు. కానీ వెనకాల లైక్ హెడ్ రూమ్ ఇదంతా ఉంది కదా, ఇది యాక్చువల్లీ బాగుంది. సో కూర్చున్నప్పుడు ఒక స్పోర్ట్స్ కార్ ఫీలింగ్ అయితే వస్తుంది. సెడాన్ కారే కానీ ఒక స్పోర్ట్స్ కార్ ఒక ఫీల్ అనేది అయితే ఉంది. అండ్ వెనకాల హెడ్ రెస్ట్ నాట్ అడ్జస్టబుల్. సో దే ఆర్ యాక్చువల్లీ ఫిక్స్డ్ అనమాట. వెనకాల మీకు ఈ గ్లాస్ ఉంది కదా, ఇది కూడా మరింత పెద్దదేం కాదు, లైక్ చూస్తే మాత్రం చిన్నగా కనబడుతుంది. కానీ బయట నుంచి చూస్తే మాత్రం గ్లాస్ లైక్ డిజైన్ ఉంటుంది కదా, ఫ్లోటింగ్ డిజైన్ చాలా లైక్ పొడవుగా ఉంటుంది అనమాట. ఇది మనకి రియర్ వాళ్ళకి ఏసీ వెంట్స్ ఇక్కడ ఉన్నాయి. సో 2 zone క్లైమేట్ కంట్రోల్. సో ఇది మనకి బ్యాక్ సెక్షన్. అండ్ ఇక్కడ LED లైట్స్ వచ్చాయి, గ్రాబ్ హ్యాండిల్ అండ్ లగేజ్ హుక్. ఈ ఇంటీరియర్ అండ్ ఎక్స్టీరియర్లో మాజారిటీ గిబ్లీ అనేది కార్ ఏ విధంగా ఉంటుంది. సో నాకు ఇనిషియల్ ఇంప్రెషన్స్ లాగా ఫస్ట్ టైం కార్ని చూసినప్పుడు ఏం అనిపించిందంటే, ఒక సెడాన్ కారు చాలా స్పీడ్గా వెళ్ళొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు మెయిన్ లైక్ డ్రైవింగ్ ఓరియంటెడ్ కార్ అనేది అనిపించింది. అండ్ సీటింగ్ గురించి మాట్లాడుకుంటే సీట్ 4 seater ఉంది, బట్ స్టిల్ ఏంటంటే 2 persons ఫ్రంట్ కూర్చున్న వాళ్ళకి లైక్ మోర్ కంఫర్టబుల్ అండ్ మోర్ స్పోర్టివ్. సో ఇదైతే నాకు అనిపించింది. అండ్ ఇక్కడ దీని ప్రైస్ చూసుకుంటే ఆల్మోస్ట్ 6 lakhs dirhams వరకు UAEలో ప్రైస్ ఉంది. ఈ కార్ మనకి ఇండియాలో కూడా అవైలబుల్ ఉంది. సో ఈ కార్లో చాలా కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి, V8 ఇంజన్ మోర్ ఓవర్. అండ్ ఇంకోటి టార్క్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మీకు లైక్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కార్ అని చెప్పేసి. సో ఇది నా నుండి మీకు ఒక చిన్న వాక్ అరౌండ్ వీడియో ఆఫ్
మాసెరాటీ గిబ్లీ. సో నాకు తెలిసి మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్లీ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. మోర్ వీడియోస్ కమింగ్ అప్ సూన్. సో స్టే కనెక్టెడ్. సీ యు ఇన్ అదర్ వీడియో. అంటిల్ దెన్ బాయ్. దిస్ ఇస్ రవి కిరణ్ సైనింగ్ ఆఫ్.